న్యూరాలజిస్ట్ అంటే కిడ్నీలో స్టోన్స్ ఆపరేషన్స్ మరియు కిడ్నీకి సంబంధించిన ఎటువంటి సమస్యలకైనా ఆపరేషన్స్ చేసి వైద్యం చేసేవాళ్ళు న్యూరాలజిస్ట్. మరి నెఫ్రాలజిస్ట్ అంటే కిడ్నీకి సంబంధించిన ఏ వ్యాధి అయినా సరే మందులతో ట్రీట్మెంట్ చేయాల్సి వస్తే నెఫ్రాలజిస్ట్ ట్రీట్ చేస్తారు. డయాలసిస్ చేయాలన్నా ఇతర సమస్యలన్నిటికీ కూడా నెఫ్రాలజిస్ట్ ట్రీట్ చేస్తారు. మరి న్యూరాలజిస్ట్ అంటే మెదడు మరియు వెన్నుపూసకి సంబంధించిన ఏ వ్యాధి అయినా సరే మందులతో వైద్యం చేయాల్సి వస్తే న్యూరో ఫిజిషియన్ ట్రీట్ చేస్తారు. ఆ సమస్యలకు మెదడుకు లేకపోతే వెన్నుపూసకి ఏదైనా ఆపరేషన్ చేయాల్సి వస్తే న్యూరో సర్జన్ ట్రీట్మెంట్ చేస్తారు. జనరల్ సర్జన్ అంటే శరీరంలో ఎక్కడైనా సరే కణితులు వచ్చినప్పుడు కానీ, లేకపోతే కడుపులో 24 గంటల కడుపు నొప్పి కానీ, గాల్బ్లాడర్ ఆపరేషన్స్ కానీ, పేగులకు సంబంధించి కానీ ఇతర సమస్యలు ఏదైనా ఆపరేషన్స్ చేసి వైద్యం చేయాల్సి వస్తే లాప్రోస్కోపీ పద్ధతి ద్వారా కానీ, లేకపోతే ఓపెన్ ఆపరేషన్స్ కానీ జనరల్ సర్జన్ ట్రీట్మెంట్ చేస్తారు. ఏదైనా ఎముకలు ఇరిగిపోయినప్పుడు ఆర్థోపెడిషన్ ఆపరేషన్స్ చేసి వైద్యం చేస్తారు. ఎముకలు బాగా ఎక్కువ ఇరిగిపోయినా, లేకపోతే ఎక్కడైనా ఎక్కువ సివియర్గా ఇంజురీ అయిపోయి పార్ట్స్ సెపరేట్ అయిపోయి, లేకపోతే వాటిని అందంగా అమర్చడంలో ప్లాస్టిక్ సర్జన్ వాళ్ళకి ట్రీట్మెంట్ చేస్తారు. గుండెకి సంబంధించిన వ్యాధులకు కార్డియాలజిస్ట్ ట్రీట్మెంట్ చేస్తారు. మరి ఇంటెన్సివిస్ట్ అంటే నేను ఇప్పటి వరకు చెప్పిన ఏ సమస్య ఏ కారణం చేతైనా ఒక పేషెంట్ ఐసీయూలో ట్రీట్మెంట్ చేయాల్సిన పరిస్థితి వస్తే వాళ్ళ ప్రాణం పోకుండా వాళ్ళ ప్రాణాలను నిలబెట్టడానికి కంటికి రెప్పల వాళ్ళని ట్రీట్ చేసేది ఇంటెన్సివిస్ట్. వాళ్ళని ఐసీయూ డాక్టర్స్ అంటారు. మరి గైనకాలజిస్ట్ అంటే స్త్రీలకు సంబంధించిన వ్యాధులని, గర్భానికి సంబంధించిన వ్యాధులు కానీ, లేకపోతే నార్మల్ డెలివరీల దగ్గర నుంచి ఆపరేషన్స్ చేసి సిజేరియన్ సెక్షన్ చేసే వాళ్ళని కానీ గైనకాలజిస్ట్ అంటారు. వీళ్ళందరూ 24/7 సన్స్టార్ హాస్పిటల్లో అందుబాటులో ఉన్నారు. ఈ సర్వీసెస్ని మీరు అందరూ వాడుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.